నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో కోవిడ్తో మెదడుకు అధిక ముప్పు, సైనసైటిస్తో తలనొప్పి తగ్గేదేలా, గ్యాస్ట్రిక్ క్యాన్సర్తో బాధపడుతున్నారా, ఇంకా హెల్త్ టిప్. హెర్నియా, గిలక, బుడ్డ, ఉబ్బు పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే. లోపల ఉండాల్సిన పేగు చర్మం కిందుగా బయటకు తోసుకురావడం, శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన అవయవాలు వాటి పరిధిని అతిక్రమించి మరొక భాగంలోకి చొచ్చుకురావడాన్ని హెర్నియా అని పిలుస్తారు డాక్టర్లు. చర్మం బలహీనంగా ఉన్న భాగాల్లోనూ, కండరాలు బలహీనంగా ఉన్న భాగాల్లోనూ సాధారణంగా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెర్నియా రావడానికి అధిక బరువు మొదలుకొని ఆపరేషన్ల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. హెర్నియా ఉన్నవారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్లు కనిపిస్తుంది. హెర్నియాలో చాలా రకాలే ఉన్నాయి. అయితే చాలా మందిలో ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏ రకం హెర్నియా అయినా నిలబడినప్పుడు, దగ్గినప్పుడు కనిపిస్తూ, పడుకున్నప్పుడు, చేత్తో నెట్టుకున్నప్పుడు మామూలుగా అయిపోతూ ఉంటుంది. మొదట్లో నొప్పి లేకపోయినా చర్మం అడుగున పడిన రంధ్రం పరిమాణం పెరుగుతూ పోయే కొద్దీ నొప్పి, బాధ లాంటి లక్షణాల తీవ్రత పెరుగుతుంది. హెర్నియా ముఖ్యంగా మన పొట్ట మీద కండరాలు వీక్నింగ్ వల్ల పొట్టలో ఉన్న అవయవాలు దాని నుంచి ముందుకు తోసుకొని వచ్చే విధానంకి హెర్నియా అంటాము. ముఖ్యంగా హెర్నియా రావడానికి ఎయిదర్ పుట్టుకతో కండరాలు వీక్, ఆర్ వయసుతో కానీ, మన పనితో కానీ, లేకపోతే జబ్బుల వల్ల కండరాలు వీక్ అయిపోతాయి. దాంట్లో ఒకటి ముందేవైనా ఆపరేషన్ అయినా కూడా కండరాలు వీక్ అవుతాయి. సో ఆ కండరాలు వీక్ అయిన చోట మనకి ఈ అవయవాలు కొన్నిసార్లు పొట్టలో ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ అవయవాలు ఆ వీక్ ఏరియా నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే పొట్టలో ఉన్న ప్రెషర్ ఇంకా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మధ్యన ప్రెషర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. పొట్టలో ప్రెషర్ బయట ప్రెషర్ కంటే ఎక్కువ. పైన చర్మం ఉండడం వల్ల టోటల్గా బయట రాకుండా చర్మం కిందకు వచ్చి ఆగిపోతాయి. క్లాసిఫికేషన్ ఏంటంటే ప్రైమరీ అంటే పొట్టలోని ఏమి డిఫెక్ట్ అంటే కట్ లేకుండా వచ్చే హెర్నియాస్కి ప్రైమరీ హెర్నియాస్ అంటాం. ఏదైనా ఆపరేషన్ అయ్యి ఆ వీక్ ఏరియా నుంచి వచ్చే హెర్నియాస్కి ఇన్సిషనల్ హెర్నియాస్ కానీ సెకండరీ హెర్నియాస్ అంటాం. సో ప్రైమరీ హెర్నియాస్లోని మనకు న్యాచురల్గా కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి బాడీలో. ఒకటి బొడ్డు, అంబలికస్, ఇంకోటి గజ్జలు ఆర్ గ్రాయిన్, ఇంకోటి ఫుడ్ పైప్ వచ్చే డయాఫ్రమ్ అనే ఒక పొర నుంచి వచ్చే జాగాలో వచ్చే హెర్నియాకి హైటస్ హెర్నియా అంటాం. ఇవి న్యాచురల్ బాడీలో వీక్ పాయింట్స్. సో అవి ఈవెన్ న్యూ బార్న్ బేబీకి కానీ, లేకపోతే వయసుతోని, లేకపోతే ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ వల్ల, లేకపోతే కొంతమంది వయసుతోని వాళ్ళు బరువు పెరుగుతారు. ఈ సందర్భాల్లోని మనకి ఈ వీక్ పాయింట్స్లోని హెర్నియా రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తి ఒక లంప్ నోటీస్ చేస్తారు. అక్కడ ఒక ఎత్తుగా అనిపిస్తుంది. ముఖ్యంగా పని చేసినప్పుడు ఆ ఎత్తు పెరుగుతుంది, రిలాక్స్ అవుతే తగ్గుతుంది. అదే ఇనీషియల్గా ప్రెజెంటేషన్. ప్లస్ వాళ్ళు నోటీస్ చేస్తారు దగ్గినప్పుడు కానీ, ముక్కినప్పుడు కానీ, బరువులు ఎత్తినప్పుడు కానీ ఆ సడన్గా సైజ్ పెరుగుతుంది. మళ్ళీ వాళ్ళు రిలాక్స్ అవుతే సైజ్ తగ్గిపోతుంది. హెర్నియా అనేది ఎక్కువగా బొడ్డు దగ్గర, పొత్తి కడుపు దిగువ భాగాల్లో కనిపిస్తుంటుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో హెర్నియా తాలూకు ఉబ్బు మరింత స్పష్టంగా తెలుస్తుంది. చేత్తో ఒత్తితే ఉబ్బు తిరిగి లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలోనూ, మద్యపానం చేసేవారిలోనూ, స్థూలకాయులు, వృద్ధులు, ఎక్కువ ఆపరేషన్లు చేయించుకున్న వారిలో హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పసికందుల్లో, తల్లి గర్భంలో 7 నెలల వయసు మగపిండంలో బీజాలు పొత్తికడుపులో ఉండి ప్రసవానికి ముందు కిందికి జారుతాయి. ఒకవేళ 7 నెలలకే బిడ్డ పుడితే బీజాలు కిందికి రాక, లేదా పేగులు, కొవ్వు, ద్రవం పొత్తికడుపులోని బలహీన ప్రదేశంలోకి చొచ్చుకొచ్చి హెర్నియా తయారవుతుంది. ఈ హెర్నియాను నిర్లక్ష్యం చేస్తే రంధ్రం పెద్దదవుతూ అందులోంచి బయటకొచ్చిన పేగులకు రక్త ప్రసరణ అందక పేగులు కుళ్ళిపోయి సెప్టిక్గా మారి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. స్టార్టింగ్లో హెర్నియాస్ అన్ని చిన్నగా ఉంటాయి. అంటే బొడ్లో వచ్చిన హెర్నియాస్ కానీ, గజ్జల్లో వచ్చే హెర్నియా కానీ స్మాల్ హెర్నియాస్ ఉంటాయి. లెస్ దెన్ 1 సెంటీమీటర్ వీక్ ఏరియా ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ ఏవైనా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, అంటే కొంతమందికి తరచుగా దగ్గున్నా,
లేకపోతే మలబద్ధకం ఉండి వాళ్ళు కాన్స్టెంట్గా స్ట్రెయిన్ అవుతున్నా, లేకపోతే కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ బై హ్యాబిట్ ఆర్ బై ప్రొఫెషన్ చేస్తున్నా అలాంటి వాళ్ళలోని వాళ్ళ అలవాట్లు మార్చుకోవాలి. అంటే దగ్గు ఉండేదానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కాన్స్టిపేషన్ ఉంటే దానికి మనం ఫైబర్ డైట్ కానీ మెడిసిన్స్ కానీ వాడి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వాళ్ళు ఆ అలవాటు మానుకోవాలి, లేకపోతే ప్రొఫెషన్ చేంజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇవన్నీ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా హర్నియా పెద్దగా అవుతుంది. సో ఎనీ హర్నియా లెస్ దెన్ 1 సెంటీమీటర్ వితౌట్ ఎనీ బవల్, అంటే దాంట్లో పేగులు చిక్కుకోకుండా ఉండడం, అంటే ఎంతవరకు పేగులు దాంట్లోకి రావో అంతవరకు మనం హర్నియాకి అబ్జర్వ్ చేయొచ్చు. అది గ్రాడ్యువల్గా పెరుగుతున్నా, లేకపోతే ఆ చిన్న హర్నియాలో కూడా కొన్నిసార్లు విపరీతమైన నొప్పి రావచ్చు, చిన్న పేగు పార్ట్ వెళ్ళి కూడా చిక్కుకోవచ్చు. సో అలాంటప్పుడు మట్టుగా దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించాలి. బట్ హర్నియా మోర్ దెన్ 2 సెంటీమీటర్స్, లేకపోతే పేగులు దాంట్లోకి వెళ్ళి వచ్చిపోతున్నాయి, లేకపోతే ఇంటర్మీడియట్గా మన నొప్పి వస్తుంది అంటే దానికి ఇంకా వెయిట్ చేయకూడదు, సర్జరీ చేయించుకోవాలి. హెర్నియాతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. తోసేస్తే లోపలికి వెళ్ళిపోతోంది కదా అని పెద్దగా పట్టించుకోరు. పైగా లంగోటీలు, బెల్టుల వంటి వాటితో బుడ్డను లోపలికి బిగించి కడుతుంటారు. నిజానికి అలాంటి ప్రయత్నాల మూలంగా చర్మం మరింతగా దెబ్బతినిపోయి వాపు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలుంటాయి. హెర్నియాకు సర్జరీ ఒక్కటే అత్యుత్తమ పరిష్కారం. హెర్నియాకు ఒకప్పుడు పెద్దగా కోత పెట్టి శస్త్రచికిత్స చేసేవారు. ఇప్పుడు లాప్రోస్కోపీ విధానంలో, మెష్ ప్లాస్టీ విధానంలో సర్జరీని చేస్తున్నారు. లాప్రోస్కోపీ టెక్నిక్లో చర్మం ద్వారా హెర్నియా ఉన్న ప్రదేశాన్ని చేరుకొని మొదట తిత్తిని కత్తిరించి తొలగిస్తారు. తర్వాత అక్కడ కుట్లు వేయడంతో పాటు సాగిన చర్మపు పొరలన్నింటికీ విడివిడిగా కుట్లు వేస్తారు. తర్వాత మెష్ను లాప్రోస్కోపీ పరికరానికి చుట్టలా చుట్టి లోపలికి వెళ్ళాక మెష్ను పరుస్తారు. మెష్తో రంధ్రాన్ని మూసివేశాక కుట్లు వేయటం లేదా పిన్స్ కొట్టడం చేస్తారు. ముఖ్యంగా హర్నియాకి సర్జరీ ఉంటుంది. అది రిపేర్ ఆఫ్ హర్నియా ఉంటుంది. అంటే కండరాలకి దగ్గరికి తీసుకొచ్చి జాయిన్ చేసి ప్లస్ కండరాలకు బలం ఇవ్వడానికి మెష్ పెట్టాలి. సో మెష్ లేకుండా హర్నియా సర్జరీ చేస్తే రికరెన్స్ రేట్ హై, ఆల్మోస్ట్ 10% రికరెన్స్ రేట్ ఉంటుంది. ప్లస్ మనకి హర్నియా ఆపరేషన్స్ చేయడానికి మనకు 2 విధానాలు ఉన్నాయి. ఒకటి ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్ అవుతుంది, ఓపెన్ సర్జరీ, అంటే బయట నుంచి కోత చేసి దాంతో ఆపరేషన్ చేస్తాం. ఇంకోటి మినిమల్ యాక్సెస్ సర్జరీ, లాప్రోస్కోపీ సర్జరీ, స్మాల్ హోల్స్ పెట్టి నోపట్లోకి వెళ్ళి ఆ కండరాల మధ్యన లేయర్స్కి క్రియేట్ చేసి కండరాల మధ్యన మెష్ పెడతాం. సో లాప్రోస్కోపీ సర్జరీ అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ ఇంకొక ఉండే స్కార్ కానీ లేకపోతే పొట్ట మీద లేని స్కార్ బట్ ప్రైమరీ హర్నియాస్ ఉన్నప్పుడు మళ్ళీ పెద్ద కట్ ఇచ్చి మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి వూండ్ ఇన్ఫెక్షన్ అయ్యి, వూండ్ ఇన్ఫెక్షన్ వల్ల కింద పెట్టే మెష్ మళ్ళీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా మనం క్లీన్గా సర్జరీ, బయట ఏం పెద్ద స్కార్స్ లేకుండా సర్జరీ చేయొచ్చు. కొన్ని పరిస్థితుల్లో చాలా పెద్ద హర్నియాస్ ఉంటే వాళ్ళలో మనం హైబ్రిడ్ టెక్నిక్ చేస్తాం. అంటే ఓపెన్ చేసి ఆ పేగులు ఏవైతే పొట్ట బయటకు వచ్చేస్తున్నాయో అవన్నీ మళ్ళీ పొట్టలోకి పంపించి ఆ కండరాలకు బయట నుంచి క్లోజ్ చేసి మెష్ మట్టుగా మళ్ళీ నోపటి నుంచి పెడతాం. సో ఆ నోపటి నుంచి పెట్టడం వల్ల మనకి మెష్ సైజ్ పెద్దదయ్యొచ్చు. ప్లస్ ఓపెన్ చేసి సైడ్లోని స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అవ్వడం కానీ లేదా సైడ్లో ఎక్కువ మసిల్స్ కట్ అవ్వడం కానీ ప్రివెంట్ చేయొచ్చు. సో ఎయిదర్ ఓపెన్ ఆర్ మినిమల్ యాక్సెస్ ఆర్ హైబ్రిడ్, బట్ ప్రిఫర్డ్ ఈజ్ మినిమల్ యాక్సెస్ ఆర్ హైబ్రిడ్ టెక్నిక్. ఒకసారి సర్జరీ చేసిన హెర్నియా తిరిగి వస్తుందనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. ఇందుకు ప్రధాన కారణం సర్జరీ టెక్నిక్ సరిగ్గా పాటించకపోవడమే. ఇంగ్వైనల్ హెర్నియా సర్జరీలో మెష్ను సరిగ్గా అమర్చకపోయినా, కుట్లు వేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించినా హెర్నియా తిరగబెట్టవచ్చు. సరైన ప్రదేశంలో సరైన పద్ధతిలో మెష్ను అమర్చకపోతే హెర్నియా తిరగబెడుతుంది. ఇక హెర్నియా ఆపరేషన్ తర్వాత జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోనప్పుడు కూడా హెర్నియా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. హెర్నియా తిరిగి రాకుండా ఉండాలంటే బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవాలి. షుగర్ సమస్య ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. దగ్గుకు కారణమయ్యే ధూమపానం లాంటి అలవాట్లను మానుకోవాలి. కాన్పు తర్వాత అలాగే సిజేరియన్ తర్వాత పొత్తికడుపు కండరాల్ని దృఢం చేసే వ్యాయామాలను చేయాలి. ఈ జాగ్రత్తలు హెర్నియాలను చాలా వరకు నివారిస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. కోవిడ్ కారణంగా మన శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్నది ఇప్పటికీ పూర్తిగా అంతుచిక్కని విషయమే.
అయితే కరోనా కారణంగా కొంతమంది బాధితుల్లో అరుదైన నాడీ సంబంధ సమస్యలు తలెత్తుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. వైరస్కు విరుగుడుగా పరిశోధకులు అభివృద్ధి చేసిన టీకాలతోనూ ఇలాంటి దుష్ప్రభావాలే ఉంటోన్నట్లు నిపుణులు కనుగొన్నారు. దీంతో ఈ అంశంపై ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం సాగించారు. ఇందులో భాగంగా బ్రిటన్కు చెందిన 3.2 కోట్ల మంది ఆరోగ్య వివరాలను సమీక్షించారు. కరోనా సోకిన తర్వాత 28 రోజుల్లో లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న 28 రోజుల్లో ఎలాంటి నాడీ సంబంధ సమస్యలు తలెత్తాయన్నది వారు విశ్లేషించారు. ఆస్ట్రాజెనికా, కోవిషీల్డ్ టీకా తొలి డోస్ తీసుకున్న వారిలో కొందరికి పక్షవాతం, మెదడులో రక్తస్రావం ముప్పు స్వల్పంగా ఉంటోంది. వ్యాక్సిన్ తీసుకున్న 10,000 మందిలో సగటున ఒకరు లేదా అంతకంటే తక్కువ మందిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. టీకా దుష్ప్రభావాలతో పోలిస్తే కోవిడ్ కారణంగానే నాడీ సంబంధ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. నేచర్ మెడిసిన్ పత్రిక ఇందుకు సంబంధించిన వివరాలను ఇటీవలే ప్రచురించింది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ముక్కు బిగదీసుకుపోయినట్లుగా ఉంటుంది. అయితే కొంతమందిలో సైనస్ మూలంగా తరచూ తీవ్రమైన తలనొప్పి అన్నది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. తలంతా ఒకటే నొప్పిగా దిమ్ముగా ఉంటుంది. కనుబొమ్మలు రెండు జివ్వున లాగేస్తూ ఉంటాయి. ఈ రకమైన తలనొప్పిని డాక్టర్లు సైనస్ హెడేక్గా పిలుస్తారు. ప్రత్యక్ష నరకాన్ని తలపించే సైనస్ హెడేక్కు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. యూజువల్గా సైనసైటిస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సైనస్ ఆస్టియా ఉంటాయండి. అంటే మ్యాక్సిలరీ సైనస్ ఆస్టియా ఉంటుంది, ఫ్రాంటల్ సైనస్ ఆస్టియా ఉంటుంది, స్పీనాయిడ్ సైనస్ ఆస్టియా ఉంటుంది అనమాట. యూజువల్గా ఈ ఆస్టియాస్ బ్లాక్ అయినప్పుడు మనకి తలనొప్పి, ఫేషియల్ పెయిన్ వస్తుంది అనమాట. సో మనం యూజువల్గా ట్రీట్మెంట్ని చూసుకున్నట్లయితే ఎక్యూట్ అటాక్స్ ఉన్న వాళ్ళకి, ఎక్యూట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజువల్గా మెడిసిన్స్తో తగ్గిపోద్ది అనమాట. క్రానిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, క్రానిక్ సైనసైటిస్తో పాటు ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజువల్గా మనకు సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ అయిన తర్వాత రెగ్యులర్గా ముక్కుని 3 మంత్స్కో 6 మంత్స్కో ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అలానే ఎలర్జీ ఉన్నట్లయితే దానికి ఇమ్యూనోథెరపీ ఇవ్వాలి. ఈ చెక్ చేసుకునేటప్పుడు ఏదన్నా పేషెంట్కి మళ్ళీ ప్రాబ్లం ఉందనిపిస్తే సింపుల్గా మనం ఆ ప్రాబ్లమ్ని క్యూరేట్ చేసినట్లయితే ఓపీడీ మీద తగ్గిపోద్ది అనమాట. బేసిక్గా పేషెంట్కి ఆపరేషన్ అయిన తర్వాత మెయిన్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ముక్కుని వాటర్తో శుభ్రం చేసుకోవడం. దీన్ని జలనేతి అంటాం అనమాట. జలనేతి ద్వారా ముక్కును వాటర్తో శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే యూజువల్గా ఈ సైనసైటిస్ ప్రాబ్లం కానీ, పాలిప్స్ ప్రాబ్లం కానీ మళ్ళీ రికర్ కాకుండా ఉంటాయి అన్నమాట. ఈ ఎలర్జీని వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవాలి. దీన్ని బేసిక్గా ఏంటంటే మనం ఉండే పరిసరాలను, నిద్రపోయేది కానీ, మన ఇంటిని కానీ, మన ఆఫీసుని కానీ డస్ట్ పార్టికల్స్ లేకుండా చూసుకోవాలి. అలానే ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకోవాలి. ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకున్నట్లయితే ఆ ఎయిర్లో కూడా డస్ట్ పార్టికల్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. వీళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజు, ప్రాణాయం కూడా చేయాలన్నమాట. సో ఎవరికైతే ఎలర్జీ ఉంటుందో వాళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయం చేసుకుంటా, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడుకుంటా, మంచి వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకున్నట్లయితే, వాళ్ళ చుట్టుపక్కల ప్రదేశాన్ని అనైజీన్ లేకుండా చూసుకున్నట్లయితే యూజువల్గా ఈ ఎలర్జీ నుంచి వచ్చే సైనస్ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోద్ది అనమాట. ఎవరికైతే సైనస్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు జలనేతి ద్వారా ముక్కును వాటర్తో శుభ్రం చేసుకున్నట్లయితే ఈ సైనసైటిస్ ప్రాబ్లంని, సైనస్ నుంచి వచ్చే హెడేక్ని మనం నివారించుకోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. మన జీవనశైలి క్రమబద్ధంగా ఉన్నంత వరకు మనకు ఏ ఇబ్బంది ఉండదు. శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా మన బతుకు బండి సాఫీగా సాగిపోతుంది. ఎప్పుడైతే మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు గాడి తప్పుతాయో అప్పటి నుంచి మనకు జబ్బుల ముట్టడి పెరుగుతుంది. ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన క్యాన్సర్లు కూడా అలా వచ్చి పడేవే. ఇవాళ మన తిండి తీరు పూర్తిగా మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వ్యాయామం ఊసే ఉండడం లేదు. ఫలితంగా మన పొట్టకు సమస్యల తాకిడి పెరుగుతోంది. క్యాన్సర్ ప్రమాదము పొంచి ఉంటుంది. పొట్టలో వచ్చే క్యాన్సర్ను డాక్టర్లు గ్యాస్ట్రిక్ క్యాన్సర్గా పిలుస్తారు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే ఏంటి? అసలు ఈ స్టమక్ క్యాన్సర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం జీర్ణాశయంలో కడుపులో పొట్ట లోపల ఉండే మొదటి భాగాన్ని మనం స్టమక్ అంటాము, కడుపు అని తెలుగులో అంటాం. సో ఈ క్యాన్సర్ అన్నది ఈ మధ్యకాలంలో భారతదేశంలో కూడా కొంచెము ఇన్సిడెన్స్ పెరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి కారణము మెయిన్లీ మనకి మనుషులు బరువు ఎక్కువ పెరగడం కానీ, ఉబకాయం, స్థూలకాయం కానీ,
ఆహారపు అలవాట్లో వచ్చిన మార్పులు కానీ అన్నట్టు మెయిన్గా అనుకోవచ్చు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? స్టమక్ క్యాన్సర్కి ఉండే లక్షణాలు ఏమిటి అంటే ముఖ్యంగా కడుపు ఉబ్బరము, ఏమైనా కొద్దిగా తిన్న తర్వాత వెంటనే కడుపు పూర్తిగా నిండింది అనిపించడం కానీ, లేకపోతే వాంతులు రావడం, వాంతులతో పాటు కానీ వాంతుల తర్వాత కానీ కొద్దిగా రక్తం రావడము, అలాగే విరేచనం నల్లగా అవ్వడం. అంటే ఈ రక్తం అనేది వాంతులో వస్తే ఎర్రగా ఉంటుంది, కానీ అదే రక్తము విరేచనంలో వస్తే మనకి యూజువల్గా నల్లగా ఉంటుంది. ఇదే కాకుండా అనుకోకుండా అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటాము, అనుకోకుండా బరువు తగ్గడం కానీ, ఆకలి తగ్గిపోవడం కానీ, చాలా నిస్సత్తువుగా ఉండడం. అంటే మెయిన్లీ ఈ స్టమక్ క్యాన్సర్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రక్తం అన్నది వాంతుల్లో కానీ విరేచనంలో కానీ తగ్గడం వల్ల రక్తహీనత అన్నది కలుగుతుంది. ఈ రక్తహీనత వలన మనకి చాలా నిస్సత్తువ, కొద్దిగా పని చేయగానే అలసిపోయినట్టు ఉండడము, ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ అన్నది కోల్పోవడము అన్నది కూడా మనం దీనికి మెయిన్ లక్షణాలుగా చెప్పగలుగుతాం. ఇదే కాకుండా క్యాన్సర్ అన్నది కొంచెం ఎక్కువ దశలో ఉన్నప్పుడు దగ్గు రావడము, ఆయాసం రావడము, లేకపోతే కామెర్లు రావడము, లేకపోతే పొట్ట బాగా ఉబ్బరించినట్టు ఉండడము, ఇలాంటి లక్షణాలు కూడా మనము ఈ స్టమక్ క్యాన్సర్లో అన్నది చూస్తాం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? ఊబకాయం కానీ స్థూలకాయం కానీ, అంటే బరువు అన్నది ఎక్కువగా ఉన్నవారికి, అదే కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్, పొగాకు అలవాటు ఉన్నవారికి, మద్యం అలవాటు ఉన్నవారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదే కాకుండా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటాం. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటే ఒక రకమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఈ కడుపులో ఉంటుంది. ఇది చాలా కామన్గా ఉండే ఇన్ఫెక్షన్. అంటే భారతదేశంలో 20 సంవత్సరాల వయసు ఉన్న వారిలో మనం పరీక్ష కనుక చేస్తే ఆల్మోస్ట్ 70-80% మందికి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ అందరికీ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉండదు, కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న వారికి స్టమక్ లోపల ప్రొడ్యూస్ అయ్యే ఈ యాసిడ్ అన్నది ఏది ఉంటుందో చాలా తగ్గిపోతుంది. మనం ఎట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అంటాం. ఈ రకంగా ఈ తగ్గిన వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు అన్నది పెరుగుతాయి అన్నమాట. 100 మందిలో 5-10% మందికి మాత్రము వంశపారంపర్యంగా కూడా ఈ స్టమక్ క్యాన్సర్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదే కాకుండా ఈ స్టమక్ క్యాన్సర్ ఇప్పుడున్న కాలంలో రిపీటెడ్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది చాలా ఎక్కువ రావడము, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి, బాగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా గ్యాస్ట్రోఈసోఫేజియల్ జంక్షన్ క్యాన్సర్ అంటాం. అంటే ఈసోఫేగస్, కడుపు ఎక్కడ కలుస్తాయో ఆ భాగంలోని క్యాన్సర్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వస్తుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నిర్ధారణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఒకసారి మనం ఎండోస్కోపీ చేసి ముఖ పరీక్షలో ఈ స్టమక్ క్యాన్సర్ ఉంది అని గుర్తించిన తర్వాత ఇది ఏ దశలో ఉందా అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తాము. ఇది సిటీ స్కాన్ అన్నది ఛాతీకి మరియు కడుపుకి సిటీ స్కాన్ చేయడం ద్వారా ఇది ఏ దశలో ఉందన్నది మనం గుర్తించగలుగుతాం. ఈ సిటీ స్కాన్లో మనం ముఖ్యంగా స్టమక్లో థిక్నెస్ ఎంత ఉంది, ఎంత నుంచి ఎక్కడి వరకు స్టమక్లో ఈ గడ్డ అన్నది ఉంది, స్టమక్ కన్నా బయట లింఫ్ నోడ్స్ అంటాం మనం, పెరిగ్యాస్ట్రిక్ లింఫ్ నోడ్స్, అక్కడికి కానీ ఏమైనా పాకిందా, ఇదే కాకుండా పక్కనున్న లివర్కి కానీ లంగ్స్కి కానీ ఏమైనా పాకే అవకాశం ఉందా అన్న దాన్ని బట్టి దీని ట్రీట్మెంట్, చికిత్సా విధానం అన్నది మారుతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నివారణ ఎలా? బరువు తగ్గడము, ఫిజికల్ యాక్టివిటీ అంటాం. అంటే డెఫినెట్లీ వారానికి అట్లీస్ట్ 5 రోజులు 30-40 నిమిషాలు ఏమైనా వ్యాయామం చేయడం ద్వారా, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం ద్వారా, అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా. ఇంకొకటి మెయిన్గా స్టమక్ క్యాన్సర్కి సంబంధించి సాల్ట్ బాగా వేసి నిల్వ చేసిన పదార్థాలు, అంటే పికిల్స్ కానీ, సాల్టెడ్ ఫిష్ అంటాం, ఇలాంటివి కానీ ఎక్కువగా తీసుకోకపోవడం ద్వారా దీన్ని కొద్ది వరకు నివారించే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? ఆపరేషన్ తర్వాత మామూలుగా కొద్ది రోజుల తర్వాత అన్ని ఆహారాలు మనం తీసుకోగలుగుతాము. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేము, కానీ కొద్దిగా రోజుకి 4-5 సార్లు కొద్దిగా ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని రకాల ఆహారాన్ని మనం ఆపరేషన్ తర్వాత కూడా తీసుకోగలం. యూజువల్గా 2 వారాల నుంచి 4 వారాల లోపల పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది. నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు ముందు చేసే ఉద్యోగాలు ఏమైనా ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసుకోగలుగుతారు. ఇదే కనుక సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ దాటి కనుక ఉంటే, మనము ఆపరేషన్ చేసిన తర్వాత మనకి స్టేజ్ అన్నది ఎక్కువగా ఉంది, ఫైనల్ రిపోర్ట్లు అన్నది తెలిస్తే వాళ్ళకి మనం కీమోథెరపీ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. కీమోథెరపీ కూడా యూజువల్గా 21 రోజులకి ఒక ఇంజెక్షన్ లాగా 6 సార్లు వరకు మనం ఇవ్వాల్సి ఉంటుంది. ముందే కనుక మన సిటీ స్కాన్లో డిసీజ్ అనేది ఎక్కువ ఉంది, 3వ స్టేజ్లో ఉంది, పక్కన లింఫ్ గ్రంథులకు కూడా పాకింది అనిపిస్తే ముందు మనం వీరికి కీమోథెరపీ అన్నది ఇస్తాం. 3 సైకిల్స్ అయిన తర్వాత సిటీ స్కాన్ చేసి
దానికి రెస్పాన్స్ బాగుందంటే కానీ, లేకపోతే పూర్తిగా కీమోథెరపీ అయిన తర్వాత రెస్పాన్స్ బాగుందంటే కానీ మనం దీన్ని పూర్తిగా ఆపరేషన్ చేసి పూర్తిగా చికిత్స చేసే అవకాశం ఉంది. కొద్ది మందికి మనకి డిసీజ్ సిటీ స్కాన్లో చాలా ఎక్కువ అనిపిస్తుంది, అంటే వేరే చోటుకి ఏమైనా పాకిందా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకి మనము పొట్ట లోపల ల్యాప్రోస్కోపీ అంటాం, డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ. కెమెరా పంపించడం ద్వారా ఎంతవరకు ఉంది, ఇంకెక్కడికైనా పాకిందా, లివర్కి కానీ వేరే అవయవాలకి ఏమైనా పాకిందా అన్నది చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అవసరమైతే కీమోథెరపీ ఇచ్చి చికిత్స చేయడం కానీ, లేకపోతే పెరిటోనెక్టమీ కానీ, హైపెక్ కానీ, కొద్ది మందికి మనము స్టేజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ చేసి దీన్ని నివారించగలుగుతాం. పొట్టలో క్యాన్సర్ను నివారించుకోవడం పూర్తిగా మన చేతుల్లో పనే. ఇందుకు మనం చక్కటి జీవన శైలిని ఆచరించాలి. ప్రతిరోజు సమతులాహారం తీసుకోవాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. క్యాన్సర్ తాలూకు సంకేతాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు రోజు భోజనానికి ముందు కూరగాయ ముక్కలతో చేసిన సలాడ్ను తినడాన్ని అలవాటు చేసుకోండి. సలాడ్లోకి కొద్దిగా మెంతి పొడి, కొంచెం అవిసె గింజల పొడిని కలుపుకుంటే మరీ మంచిది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.